ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. అది మన బేబీస్ కోసం చేస్తున్నాను. రైస్ దాల్ కిచిడి చేస్తున్నానండి. ఈ రైస్ దాల్ కిచిడి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా అవుతుంది. ఎంతో ఎనర్జీని ఇస్తుందండి మన బేబీస్కి. ఇందులో సోడియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ అన్నీ ఉంటాయి. మన బుజ్జి బుజ్జి చిటి బాబులకి ఎనర్జీని కూడా తొందరగా ఇస్తుంది. ఇందులో రైస్ అండ్ దాల్ వేసినాం కాబట్టి చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది. బేబీస్కి చాలా చాలా యూజ్ అవుతుందండి, హెల్దీగా తయారవుతారు. ఈరోజు మనం రైస్ దాల్ కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. ఇది 6 months ఆఫ్టర్ 6 months నుంచి పెట్టొచ్చండి. పిల్లలకి చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది, చాలా హెల్దీగా తయారవుతారు పిల్లలు కూడా. మీరు తప్పకుండా మీ బేబీస్కి రైస్ దాల్ కిచిడి చేసుకోబోతున్నాం. సో రైస్ దాల్ కిచిడి మనం 7 months బేబీ నుంచి పెట్టొచ్చు. ఈ రైస్ దాల్ కిచిడికి కావాల్సిన పదార్థములు: ముందుగా 1 cup రైస్ అండి, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. అలాగే 1/2 cup పెసరపప్పు అండి, ఎల్లో కలర్ది. అలాగే మనం ఈ కిచిడి చేసుకోవడానికి తగినన్ని వాటర్. అంటే నేను ఇప్పుడు 1.5 cup రైస్ అండ్ దాల్ కలుపుకొని 1.5 cup అవుతుంది కదా. సో నేను ఇవి 9 to 10 cups వాటర్ వేసుకుంటున్నాను. అప్పుడు మన కిచిడి అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టాను. కుక్కర్ కొంచెం హీట్ అయింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసాను, అలాగే పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇవి సిమ్లో ఇప్పుడు ఫ్లేమ్ అనేది చాలా సిమ్లో పెట్టుకొని 5 to 10 minutes ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి, సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ని. సో ఇప్పుడు 10 minutes అయింది. చూసారు కదా ఎంత బాగా వేగాయో. మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఈ పెసరపప్పు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి మంచిగా వేగినప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ అండ్ దాల్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ రైస్ని దాల్ని కడగలేదు కదా, పప్పుని రైస్ని. ఇప్పుడు మంచి వాటర్తో వీటిని కడగాలండి. ఎందుకంటే బయట స్టోరేజ్ చేసినప్పుడు ఏవేవో కెమికల్స్ పౌడర్ యూజ్ చేస్తారు. సో అవన్నీ మనకి పిల్లలకి అస్సలే మంచివి కావు. సో వీటిని మనం 3-4 times మంచి వాటర్తో బాగా కడగాలండి. అలా కడిగితే ఏమైనా పౌడర్స్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను 3-4 times బాగా కడిగినవి ఇవి. ఇప్పుడు ఇందులో 9 to 10 cups వాటర్ వేసుకోవాలి. నేను ఈ కప్తో తీసుకున్నాను కదా, సేమ్ ఇదే కప్తో వాటర్ తీసుకుంటున్నాను. 9 to 10 cups వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసాను. సో స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టి ఈ రైస్ అండ్ వాటర్ని వేసేసా. మనకి రైస్ ఇంకా ఉడకలేదు అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని కూడా మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు అండి. ఎందుకంటే మరీ చప్పగా ఉంటుంది, మన బేబీస్కి కొంచెం టేస్ట్ అనేది కావాలి కాబట్టి చిటికెడు ఉప్పు వేసేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 to 6 విజిల్స్ అయ్యాయి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం మన కిచిడి ఉడికిందో లేదో. చూసారు కదా చాలా బాగా ఉడికింది. మీ బేబీస్కి ఇంకా స్మూత్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మన పప్పు గుత్తి ఉంటుంది కదా, దీంతో ఇలా రుబ్బుకోవాలండి. కొంచెం వేడి వాటర్ వేసుకొని రుబ్బుకోవాలి. చూసారు కదా ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల మనకి కొంచెం స్మూత్నెస్ అనేది వస్తుంది. పైనుంచి 2 చుక్కల నెయ్యి వేసుకుంటే మన పిల్లలకి చాలా బాగా ఫుడ్ రెడీ అయిపోయినట్టే. ఇది మన పిల్లలకి తినిపించవచ్చు.